ఎరేస్ అనేది మనం ఇలా డిక్లేర్ చేస్తాం. మనం ఇంకా ఎరేస్ కాన్సెప్ట్లోకి రాలేదు. ఎరేస్ కాన్సెప్ట్లోకి వచ్చిన తర్వాత మీకు ఇంకా అర్థమవుతుంది. సో ఇది 40 you gave 2 times. సో ఇక్కడ డేటా టైప్ అంటే ఇదేంటి, ఇంట్. సో డేటా టైప్ మనం ఇంట్ తీసుకున్నాం. వేరియబుల్ నేమ్ ఏం తీసుకుందాం, ఇదే తీసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ ఇదే తీసుకోవచ్చు, లేదా వేరియబుల్ నేమ్ ఇదే తీసుకుందాం. ఎరే కలెక్షన్స్ అంటే ఇదేగా ఎరే. ఈ నెంబర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఇది ఫర్ ఈచ్ లూప్ అనేది. ప్రింట్ చేద్దాం నంబర్ని. నెంబర్ కాదు, వేరియబుల్. వేరియబుల్ నేమ్స్ ప్రింట్ చేస్తాం. ఇది ఫర్ ఈచ్ లూప్ అంటే ఒక ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఫర్ ఈచ్ లూప్ యూస్ చేసుకొని మాత్రమే యాక్సెస్ చేయగలం. ఈ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా ప్రింట్ చేస్తారు మీరు చెప్పండి. ఇవి ఎలా ప్రింట్ చేస్తారు? అంటే ఓన్లీ అరే ఇచ్చి వితౌట్ ఫర్ ఇలా ఇస్తే ప్రింట్ అవుతుందా? ఎలా ప్రింట్ చేయాలనా? ఎలా చూస్తే ప్రింట్ అవుతుందా? నో ఐడియా, నాకు తెలిసి అయితే అవ్వదు. చూద్దాం ప్రింట్ అయిద్దో లేదో చూద్దాం. ప్రింట్ అయిందా? ప్రింట్ అయిందా? ఈ వాల్యూస్ 10, 20, 30, 40, 50 ప్రింట్ అయినాయి అండి. అవ్వలేదు కదా? అవ్వలేదు కదా. మరి ఎలా ప్రింట్ చేస్తారు వీటిని? ఇప్పుడు సపోజ్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 25. ఈ 25ని నేను ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తా? i వాల్యూ i వాల్యూ 25 ప్రింట్ అయింది. మరి ఇదేమో ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 25 పెట్టా, నాకు 25 నాకు ప్రింట్ అయింది. మరి ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు నెంబర్స్ అని 4 నెంబర్లు ఇచ్చాం. మరి i కూడా ప్రింట్ అవ్వాలిగా, మరి ఎందుకు ప్రింట్ అవ్వలేదు? ప్రింట్ అవ్వలేదు అంటే ప్రింట్ అవ్వవు. అట్లా ఎందుకు ప్రింట్ అవ్వవు అంటే అది ప్రింట్ అవ్వవు అంతే. ఇవి ఎరేస్. ఈ ఎరేస్ని కలెక్షన్స్ని మనం డైరెక్ట్గా ప్రింట్ చేయడానికి మనకి కోడ్ అనేది పర్మిషన్ ఇవ్వదన్నమాట. సో దానికోసమే మనం ఫర్ ఈచ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఈచ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనం ఎరేస్ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ తీసుకున్నట్లయితే వేరియబుల్ నేమ్ నెంబర్స్ కోడ్ సేవ్ చేయలేదు.
ప్రింట్ అయిందా? 10, 20, 30, 40, 50 అంటే ఫర్ ఈచ్ యూస్ చేసుకొని మనం వేరియబుల్స్ని ప్రింట్ చేసాం. మనం ఎరేస్ని డైరెక్ట్గా ప్రింట్ చేయలేం. ఎరేస్ని కానీ కలెక్షన్స్ని కానీ మనం డైరెక్ట్గా ప్రింట్ చేయలేం. కాబట్టి ఫర్ ఈచ్ అనే స్టేట్మెంట్ ఫర్ ఈచ్ అనే లూప్ మనం జావాలో ఇంట్రడ్యూస్ చేయబడింది. ఓకేనా? ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.